ప్రస్తుతం ఏపీలో స్టిల్ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. మొన్న కేవీఆర్ గారిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రెజెంట్ ఆయనకి 14 రోజులు రిమాండ్. సో మరొక పక్క ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి రావణ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి బెయిల్ వచ్చిందనుకోండి. ఓవరాల్‌గా ఈ అరెస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి? వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? నేనొక్కటే అడుగుతున్నాను సార్. మనం నీతి వాక్యాలు చెప్పే ముందు అసలు మనకు అర్హత ఉందా అని మనం ఎవరమైనా సరే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రశ్నించే గొంతుకని నేను అని మాట్లాడినన్ని రోజులు తమరు అరై అన్నారా, ఒరై అన్నారా, జగన్ రెడ్డి అన్నారా, నువ్వెవడివి అన్నారా, ఎమ్మెల్యే నా కొడుకులు అన్నాడా, చొప్పు తీసి కొడతా అన్నాడా, ఒక్కొక్కడి రోమన్ తీసి కూర్చోబెడతా అన్నాడా? ఇది సరైనటువంటి విధానంతో కూడిన ప్రశ్నించటమా సార్? ఇతను నీతులు చెప్తాడా? ఇతను నీతులు చెప్తే ఇప్పుడు మేము నేర్చుకోవాలా? నిన్నగాక మొన్నే కదండి హైదరాబాద్ వెళ్ళి ఆళ్ళని పట్టుకొని మీ అయ్య జాగీర్లా, మీ అమ్మమ్మ జాగీర్లా అని చెప్పని మాట్లాడారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇండియా మొత్తం మీద పుట్టినటువంటి ఏ ఒక్కడికైనా కూడా సంక్రమించేలా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి హద్దులు ఉంటాయని తమరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత యాజ్ పర్ సెక్షన్స్ తమరికి ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఈ రోజున పాపం పిఆర్లోకి వచ్చి కూర్చుని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. వాట్ ఈజ్ యూ అనేది ఒక్కసారి ఆయన తిరిగి వెనక్కి ఆయన వీడియోలో ఆయన చూసుకుంటే ఏంటి ఎంత వల్గర్గా మాట్లాడానా నేను? ఇప్పుడు వాళ్ళు నన్ను మాట్లాడుతూ ఉంటే తిరిగి నేను అసలు మీరు గమనించారా? ఆయన ఆ మాటలు చెప్పేటప్పుడు జనాలు నన్ను కాండ్రించి ఉమ్మేస్తారేమో, నేను ఆ పని చేసి ఇప్పుడు నేను నీతి సూక్తులు చెప్తున్నాను కదా, నన్ను తిట్టకుండా ఉంటారా వీళ్ళు అనేటటువంటి క్వశ్చన్ మార్కు ఆయన ఫేస్లో ఆ ప్రెస్ మీట్ ఆద్యాంతం కనపడింది. అలాంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కానీ, అలాంటి అదొక రకమైనటువంటి అంటే ఆ తప్పు చేశాను అనేటటువంటి ఫీలింగ్ కానీ మా నాయకుల్లో మీరేనాడు ఏ కోశానో కూడా చూడరు. ఆయన నోటెంబడి నుంచి తప్పుడు కోతలు, తప్పుడు మాటలు రావు. అలాంటివేవి కూడా జరగబోవు. నువ్వు ఒక నాయకుడిగా ఫెయిల్యూర్, ఒక వక్తగా ఫెయిల్యూర్, ఏదైనా ఒక సమస్యని ఎదిరించి పోరాటంలో ఫెయిల్యూర్, నీ కార్యకర్తల్ని కాపాడుకోవటంలో ఫెయిల్యూర్. దేనికి? ఒక సినిమా యాక్టర్గా తప్ప. అందులో కూడా నువ్వు ఇటొక్కాలు అటొక్కాలు వేస్తూ సరిగ్గా ఆ సినిమా ప్రపంచానికి కూడా న్యాయం చేయలేకపోతున్నావు. అసలు ఆ సినిమా వల్లే నీకు ఆంధ్ర రాష్ట్రంలో కొద్దో గొప్ప అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నీ పిచ్చి పిచ్చి మాటల వల్ల, నీ పిచ్చి పిచ్చి వ్యవహార శైలి వల్ల చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ముందు ఆయన్ని మాట తీరు నేర్చుకోమనండి. తర్వాత నీతి సూత్రాలు అందరికీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఎందుకంటే మరి నిన్నగాక మొన్న పంతన్ నానాజీ ఏమని మాట్లాడాడండి? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని బాంచెత్తు నా కొడక అదే మాట్లాడేది. నువ్వు అవేనా నేర్పిస్తున్నావు? మళ్ళీ నువ్వు వచ్చి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడతావా? ఎవరికి చెప్తున్నావు నువ్వు నీతి కబుర్లు? ఎవ్వడు వినే పరిస్థితుల్లో అయితే లేదు సార్. ఒక్కడైతే చెప్తున్నాను సార్, కర్మ విల్ రిటర్న్స్ అనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే బాగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడిని చూస్తే అంతకు మించి అర్థమవుతా ఉంది. అసలు అంత ఇన్సెక్యూర్డ్గా ఎదురుదాళ్ల గురించి పవన్ కళ్యాణ్, అమ్మో నన్ను అరెస్ట్ చేశాడని జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటే నాకు 2 నిమిషాలు పట్టదా అని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే నిజంగా వాళ్ళ కర్మ వాళ్ళని వెంటాడుతూ ఉంది సార్. ఎప్పటికప్పుడే దేవుడు చూపించేస్తా ఉన్నాడు. 29లో నేను చెప్తున్నాను కదా సార్, 30 మంది కాదు 3 కోటి మంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేరు. అలాగే ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రాజధాని నగరంగా మావిగన్ని క్రియేట్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటటువంటి విషయంలో కూడా ఎవ్వరు ఆపలేరు అన్న మాట మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను సార్. మేడం, చివరిగా ఒక్క ప్రశ్న. మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒక మాట జారి ఎవరిని ఒక మాట అన్నటువంటి సందర్భాలు అయితే దాదాపుగా లేవు. సో ఎప్పుడు ఒక్కసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయం ఎత్తడం జరిగింది. అది పబ్లిక్ సిద్ధం మీటింగ్ లో ఒకసారి మాట్లాడటం జరిగింది.
జరిగింది. గతంలో ఎప్పుడో 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఉన్నప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్కసారి మాట్లాడటం హ్మ్. జరిగింది. గన్‌తో షూట్ అవును. చేస్తానన్న సంథింగ్ ఒకటి. సో, అయితే మీరన్నట్టు పంతం హ్మ్. నానాజీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి చేస్తాను అని కూడా అనలేదు సార్. ఇలాంటి వాళ్ళని గన్‌తో యెస్. యెస్. షూట్ చేయాలన్నాడాయన. యెస్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. చేస్తాను అన్నారని నేను అవును. అనట్లేదు. సో, అది యెస్ సార్. ఒక్కసారి మాట్లాడటం జరిగింది. సో, అవును. నానాజీ గారు హ్మ్. మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనిస్తే తీవ్ర అభ్యంతరకరం. నేను అగ్రీ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీరు అధికారంలో హ్మ్. ఉన్నప్పుడు మీ పార్టీకి చెందినటువంటి హ్మ్. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు దాదాపు హ్మ్. ఇదే విధంగా హ్మ్. మాట్లాడినటువంటి సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఆ టైంలో కొడాలి నాని గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి గమనిస్తే ఎన్నో సార్లు ట్రోల్ అయినటువంటి పరిస్థితి. సార్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టుకుని పకోడీగాడు, చెకోడీగాడు, బొల్లిగాడు ఎన్ని మాటలు మాట్లాడారో మీరొకసారి ఆలోచించండి. సార్ నేనొక్క ఇద్దరికి తేడా మాటైతే లేకుండా ఉంది గదా! సార్ ఒక్క మాటైతే నేను చెప్తానండి. ఒక్క మాటైతే నేను చెప్తా. కొడాలి నాని గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. యెస్. యెస్. ఆహ్, ఎగ్జాక్ట్‌లీ. ఆ టైంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అయితే అదే కొడాలి నాని గారిని ఏ రకంగా టార్గెట్ చేస్తే, ఏ రకంగా హింస పెడితే, ఏ రకంగా ఆయన్ని ఇబ్బంది పెడితే, ఆయనకి ఇక జీవితం మీద విరక్తొచ్చి అసలు ఈ పార్టీలో అనేది ఉండకూడదు. నీతి కలిగిన వాడు రాజశేఖర్ రెడ్డి గారు. నా ప్రాంతంలో ఆయనేదో సమ్ ఇష్యూ కోసం వెళ్తే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అతనికెందుకు చెయ్యాలి అనేటటువంటి ఒక విధానాన్ని అసలాయన పక్కకు పెట్టేసేసి, "రా నాని రాయ్యా" అని చెప్పని కూర్చోపెట్టి అతని సమస్యను నేను నేను క్లియర్ చేస్తాను అని చెప్పి, అసలు అక్కడికొచ్చినప్పుడు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారితో ఆయన ప్రయాణం చేసి ఆ సమస్యను తీర్చుకున్నటువంటి సందర్భం కొడాలి నాని గారు మనకెంతో ఇదిగా మనకి చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ ఎన్టీఆర్ గారిని కూడా మీరు గమనిస్తే సార్, మా మా నాయకుడి తండ్రి గారు పూజ్యులు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి మరి ఈ టీడీపీకి సంబంధించిన గాని, కూటమికి సంబంధించిన వాళ్ళు గాని ధైర్యంగా ఒక మహానేతకి నివాళులర్పించేటటువంటి దమ్ము, ధైర్యం ఏ ఒక్కడికి లేదు. కానీ ఎన్టీఆర్ గారు మహానుభావుడికి మా పార్టీ నేతలంతా కూడా శిరస్సు వంచి మేము నమస్కారాలు చేస్తాం. ఆయన విగ్రహాల్ని గౌరవిస్తాం. ఆయన యొక్క మరి పుట్టినరోజు గాని, లేకపోతే చనిపోయిన రోజు గాని చాలా గౌరవాత్మకంగా మేము ఖచ్చితంగా ఆయన ఆయన యొక్క విగ్రహాలకి మేము వారికి నివాళులర్పించేటటువంటి పరిస్థితులు మేము చేస్తాం. ఆ దమ్ము, ధైర్యం వీళ్ళకుందా సార్? అసలు దేనిలో కూడా మాట్లాడితే ఒక కొడాలి నాని గారిని కంపారిజన్ చేయలేదు. కొడాలి నాని గారు ఈజ్ సెపరేట్ సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఏ రకంగా ఆయన హింస పడ్డాడో, ఆ పర్సనల్ హింస ఏదైతే ఉందో ఆ హింసని ఆయన అలా వెళ్ళగక్కారు అంతే తప్ప ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఇదవల. ఇక్కడ మీరు తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ నన్ను అవతల పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని ఇతను రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడిన వాడు పంతం నానాజీ. కొడాలి నాని గారు ఈజ్ నాట్ లైక్ దట్ అండి. ఆయన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో హారిబుల్‌గా దానికి రివెంజ్‌తో ఆయన మాట్లాడారే తప్ప, అది పార్టీకి మాత్రం దయచేసి అంటగట్టద్దు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు వేళ్ళ మీద కూడా లెక్కేయటానికి అవకాశం ఉండదు సార్. తప్పుడు కూతలు కూసేవాళ్ళు. నేను చెప్తా ఉన్నాను గదా! ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పదదోషాలతో మాట్లాడేటటువంటి వాళ్ళు అసలు దాదాపుగా లేరు. మా కొడాలి నాని గారికి కూడా పని పాట ఏం లేదా సార్? ఏం లేదా ఏంటి సార్ మీరు చెప్పండి? ఆయన బాధకి వాళ్ళు ఆయన ఏ రకంగా టార్గెట్ చేశారో ఆయన తిప్పి ఆయన కొట్టేటటువంటి క్రమంలో మాట్లాడారే తప్ప, ఆయనకి మంచి మర్యాద ఒక మినిస్టర్‌లో 4 సార్లు తిరుగులేని చక్రవర్తిగా గుడివాడని ఏలుతున్నటువంటి మనిషి. స్టిల్ ఇప్పటికి కూడా ఆయన గుడివాడ కింగ్‌గా పిలువబడతారాయన. ఆయనకి మంచి మర్యాద గ్రౌండ్ లెవెల్‌లో ఆయనకున్నటువంటి పేరు వేరు సార్. కానీ ఇటు టీడీపీలో చూస్తే ఈ నీతి వాక్యాల గురించి మాట్లాడే వాళ్ళని చూసుకుంటే బండారు సత్యనారాయణని తీసుకోండి. రీసెంట్‌లీ గాలి భానుప్రకాష్ రెడ్డిని తీసుకోండి. చెత్త నా కొడకా అని మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు పోలీసుల్ని నానా దుర్భాషలతో మాట్లాడిన అచ్చెన్నాయుడు ఒకళ్ళా ఇద్దరా? అంతకు మించి ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్‌గా చేస్తున్న వంగలపూడి అనిత ఆడమనిషి అయ్యుండి ఎంత చక్కని మాటలు మాట్లాడుతుంది. అసలు టీడీపీ అంటే ఒక్కొక్కళ్ళ లాంగ్వేజెస్ గురించి నేను చక్కగా భారతం వర్లించినట్టు వర్లిస్తాను సార్. మా మా పార్టీలో
అట్లాంటి వాళ్ళు లేరు. ఎందుకు దురదృష్టంగా వాళ్ళే ఇదయ్యారంటే మాకున్నది ఒకే ఒక్క మీడియా. వాళ్ళకున్న పచ్చ మీడియా పచ్చకూరలేసుకుని ఇంత ప్రపంచాన్ని చూస్తోంది కాబట్టి తప్పుని గూడా ఒప్పుగా చెప్పేటటువంటి ప్రయత్నంలో మాకు ఆ రకంగా జరిగింది అంతే సార్. ఓకే. సో, కొడాలి థాంక్ నాని గారిని ఆ రకంగా దయచేసి చూడొద్దు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎవరికీ చెప్పరు.